వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ధ్వంస రచన వెలుగు చూసింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాగులు పంట కాలువలను ధ్వంసం చేస్తున్నారు. వాగులు దేవాదుల పంట కాలువలను మట్టితో పూడ్చి రోడ్లు వేస్తున్నారు. పొలాల మధ్య గట్లను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను కాలువలను పూడ్చిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇది కావాలంటే గెట్లు చెడగొడితేనే పండిస్తుంది. అది ఒప్పుకున్నా పైసలు ఇస్తానని పోతుంది. బీఆర్ఎస్ సభ కోసం ఆ ప్రాంతంలో దేవాదుల పంట కాలువలను పూడ్చి రోడ్లు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పొలాల గట్ల మధ్య ధ్వంసం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలు పూడ్చిన ప్రాంతాలను ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, బీఆర్ఎస్ నేతల తీరుపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గట్లను కూడా ధ్వంసం చేసి ఆ ప్రాంతాన్ని చెదురు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రైతులు ఏమంటున్నారు? స్థానికంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? నవీన్, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఆ పార్టీ భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని 10 లక్షల మందితో సభ నిర్వహించాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఇక్కడి పరిస్థితిని కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఒకవైపు చేస్తా ఉన్నారు. అయితే అదే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని రైతుల దగ్గర హామీ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని విస్మరించారు. వాళ్ళ పంట చేలోకి వచ్చేటువంటి పంట కాలువలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఆ ప్రాంతంలో దేవాదుల కాలువలు చాలా పెద్ద సంఖ్యలో అంటే పిల్ల కాలువలు ఉంటాయి పంట చేలకు చెరువుల్లోకి వెళ్లేందుకు. దాంతో పాటు ఆ ప్రాంతంలో ఒక పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగును కూడా మొత్తం పూడ్చివేసి దానిపై నుంచి రోడ్లు వేశారు. తర్వాత పంట పొలాలకు వెళ్ళేటువంటి పంట కాలువలన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాటి మీద రోడ్లు వేశారు. అంటే కాలువలలో మొత్తం మట్టి నింపేసి అక్కడ వాహనాలను పార్కింగ్ చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రైతుల దగ్గర మీ భూమికి ఎట్లాంటి డిస్టర్బ్ చేయమో ఎలా తీసుకున్నామో అలా అప్పగిస్తామని హామీ తీసుకున్నారు. కానీ మళ్ళీ ఇవన్నీ కూడా చక్కదిద్దేసరికి చాలా సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రైతు భూమికి ఇంకో రైతు ముందుకి పెద్ద ఎత్తున గట్లు ఉంటాయి. ఆ గట్లన్నింటిని కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. చదును చేయడంతో మరి తర్వాత గెట్ల పంచాయతీలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత మొత్తం 1200 ఎకరాల పైచిలుకు స్థలంలో ఈ సభకు ప్లాన్ చేస్తా ఉన్నారు. దాంట్లో 150 ఎకరాలు సభ స్థలి ఉంటుంది. 150 ఎకరాల్లో మిగిలినంతా కూడా పార్కింగ్ కోసం అంటే దాదాపుగా 40,000 వాహనాలు వస్తాయని అంచనాలతో 1000కి పైగా సుమారు 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. 154 ఎకరాల్లో సభ స్థలం ఉంటుంది. దీంట్లో కొంతమేర వేదిక ఏర్పాటు చేసే ఒక ఎకరం చోటనైతే ఎకరం భూభాగంలోనైతే ఏకంగా కాంక్రీట్ దట్టించారు. ఒక 5 నుంచి 6 ఫీట్లు కాంక్రీట్ వేసి దాని మీద స్టేజీ వేస్తా ఉన్నారు. అవన్నీ కూడా తొలగించేసరికి మళ్ళీ రైతులు తిరిగి వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ఇదంతా కూడా అంచనా వేయనటువంటి రైతులు వాళ్ళకు ల్యాండ్ ఇస్తామనే హామీ మేరకు వాళ్ళకు ల్యాండ్ అయితే అప్పగించారు. కానీ వాళ్ళు ఈ విధంగా ధ్వంసం చేస్తారని తాము కూడా ఊహించుకోలేదని రైతులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పంట కాలువలు ధ్వంసం అయితే ఎక్కడైతే పూడ్చివేశారో మట్టితోటి పూడ్చివేసినటువంటి పంట కాలువలను అయితే విజిట్ చేసి అక్కడ స్థానిక రైతులతో మాట్లాడారు. అయితే రైతులు ఎమ్మెల్యే నాగరాజుకు ఒకటే చెప్పారు, వీళ్ళంతా కూడా తమకు ఇచ్చిన హామీ వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు అని చెప్పారు. దీని మీద ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపైన ఫర్దర్ గా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. నవీన్, థ్యాంక్ యూ. నవీన్, వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ఓన్లీ ఫర్ సభా స్థలానికి, రజతోత్సవ సభలని చేస్తున్నారు. దానికి పర్మిషన్ ఇచ్చారు. అందరు రైతులు కూడా సహకరించారు. ఇక్కడ మా కాంగ్రెస్ రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ రైతులే కాదు మా రైతులు కూడా ఉన్నారు. ఎవరు కూడా అడ్డు చెప్పలే. పాపం రైతులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదుకుంటారనే ఉద్దేశంతో ఉంటారు. తను ఈ ప్రభుత్వంతోనే మా లాభం అవుతుంది, ఈ ప్రభుత్వంతో నష్టం అవుతుంది అని చూడదు. ఎంత ఘోరంగా ధ్వంసం చేస్తున్నారంటే నిన్న నుండి రైతులు ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు. అన్నాసాగరం రైతులతోని సంతకాలు తీసుకున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వి మొత్తం వాగులన్నీ నింపేసిండ్రు.
మన యొక్క దేవదుల కెనాల్స్ ను కూడా నింపేస్తున్నారు. మరి దీనిపైన ఎవరు కూడా మా నాయకులు ఎవరు మాట్లాడతలేరు. మీరు రావాలి తక్షణమే అంటే నేను ఈ రోజు ఉదయం రావడం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఫిజికల్ గా చూస్తున్నారు, ఇంత పెద్ద వాగును మొత్తం ధ్వంసం చేసేసి నింపేసింది. సో నేను ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడినా, ఎవరి కంట్రోల్ ఉంది. ఇది 2 సరిహద్దులు, అన్నాసాగర్ కు ఎల్కతుర్తికి సరిహద్దును కూడా చెడిపేసిండ్రు. కాబట్టి తక్షణమే ఆ కన్సర్న్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి.